మీ పేరేంటి? అనిమిశెట్టి వెంకటరామయ్య, పెద్దపాలకురు, 40వ వార్డు. ఈ ఎలక్షన్ ఎవరు వస్తారు, చంద్రబాబు జగన్? చంద్రబాబు అనేది మాత్రం నమ్మే విషయం కాదు. ఎందుకంటారంటే అనే మాయ మాటలే కదా. జగను సింహం సింగం లాంటాడు. ఏ పథకమైనా కానీ ఇవ్వాలంటే ఆయనకి దమ్మున్న వ్యక్తి, చేయగలడు. అందరూ కూడా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ 175కి 175 వస్తాయి, 25కి 25 పార్లమెంట్ వస్తాయి. వాళ్ళు ఏదో చెప్పుకుంటారండి. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఏ కాడికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆలోచనలోనే ఉన్నారు కానీ అభివృద్ధి మీద ఆలోచన లేదు. ఏ కాడికి డబ్బు డబ్బు డబ్బు. ఎన్ఆర్ఐలు అంటున్నారు, కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు, వేల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. వాళ్ళకేమి తెలియదు. వాళ్ళు ఏంటంటే ఏసీ కారులో కూర్చుంటారు. ఇక్కడ లోకల్ పీపుల్ చంద్రబాబు చెప్పినా జగన్మోహన్ రెడ్డి చెప్పినా వీళ్ళిద్దరిని క్యాలిక్యులేటర్ వేసుకుంటే జగన్మోహన్ రెడ్డికే పాజిటివ్గా ఉంది. ఎందుకంటే అభివృద్ధి కావాలంటే ఈసారి ఏదైనా సరే ఒక జగన్మోహన్ రెడ్డి వల్లే అవుతుంది కానీ ఎవరి వల్ల కాదు. ఎందుకు అవుతుందండి? ఇక్కడ ఫేమస్ అని ఉన్నాడండి, ఎక్కడి నుంచో ఎన్ఆర్ఐ. ఇక్కడ కిల్లారి వెంకటరామయ్య గారు ఉన్నాడు, లోకల్ పీపుల్, వ్యాపారస్తుడు, గుంటూరులో పుట్టి పెరిగిన వ్యక్తి, అర్ధరాత్రి తలుపు తట్టినా మన అమ్మటి వచ్చేయాలంటే వ్యక్తి. అది ఆలోచించుకోవాలి ఓటర్స్ ఎవరైనా సరే. అమ్మఒడి కానీ, నాడు నేడు కానీ, చెయ్యూత కానీ, రైతు భరోసా కానీ, రైతులు రుణమాఫీ కానీ, డోక్రా మహిళలకు డబ్బులు ఇవ్వటం కానీ అన్నీ కూడా, వికలాంగులకు కూడా మన వాలంటరీ ద్వారాగా డబ్బులు ఇవ్వటం కానీ అన్నీ కూడా చేస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలని ఫిక్స్ అయ్యారు. చంద్రబాబు అడ్డుకుంటాం, మేము అడ్డుకోలేదండి. వాళ్ళు నిమ్మగడ్డ ప్రసాద్ చేత కేసు వేయడం జరిగింది హైకోర్టులో. అది ఎందుకంటే చంద్రబాబు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడ్డుకుంటాడండి? జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ గెలిచిపోతున్నాడని చెప్పేసి మేము గెలవమని చెప్పేసి కుట్ర పని నిమ్మగడ్డ ప్రసాద్ చేత ఇవన్నీ చేపిస్తుంది ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు వెనకాలండి. అదే మొన్న చంద్రబాబు గారు పెన్షన్ రాకుండా అడ్డుకున్నారు. అదే విధంగా ఇప్పుడు కొన్ని పథకాలు ఇస్తుంటే అడ్డుకున్నారంట. విద్యాదేవైనా, వసతిదేవైనా, సబ్సిడీకి ఇలాంటి కొన్ని రాకుండా ఎవరు అడ్డుకుంటుంది? చంద్రబాబు అంటుంటాడండి. ఆయనకి గెలిచే అవకాశం లేదు కదా. ఆయన ఏదో ఒకటి గుడ్డ కాల్చి మీద వేయటానికి అంటున్నాడు. అది ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి మీద, ఈ కార్యకర్తల మీద అంటున్నాడు. కానీ ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు, 9 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు చేశాడు. ఏం చేయగలిగాడు? రాష్ట్రాన్ని తాతకాలకు రాజధాని అన్నాడు. ఏమన్నా ఉందా? సీలింకులోంచి నీళ్లు కారుతున్నాయి అసెంబ్లీలో నుంచి. ఏమన్నా చేయగలిగాడా? 32,000 ఎకరాలు ఎందుకండి? బీడు పట్టిపోయినాయి, రోడ్లు లేవు, అల్లాడిపోతున్నారు. ఏమన్నా ఇవ్వగలిగాడా? ఒక బీసీ మైనార్టీ ఎస్సీలకు కూడా రాజధానిలో స్థలం ఇచ్చిన ఏకైక వ్యక్తులంటే అది జగన్మోహన్ రెడ్డి వల్లే అవుతుంది. మీరు ఆలోచించండి. మీకు అర్థమవుతుందో లేదో? ల్యాండ్ టైటిల్ ఎందుకు తీసుకొస్తున్నాడు? భూమికి 4 పక్కల అద్దులేసి మీకు అప్పచెబుతున్నాడు. రేపు అమ్ముకుంటేను సర్వే రిపోర్ట్ అవసరంలా. దీనివల్ల ఇదిగో 4 పక్కల రాళ్ళు ఉండయి, నీది ఎకరం 4 సెంట్లు, నీది 90 సెంట్లు, నీది 30 సెంట్లు, నీకు 25 సెంట్లు, నీకు ఈ అద్దులోకి ఎవరు రావాల్సిన పని లేదు అని చెబుతున్నాడు. ఎవరైనా సరే నీ ఆస్తి నా దగ్గర ఉండిద్దా? ఉండదు కదా. ఇది ఏంది? దుష్టప్రసాదమే కాదా? ప్రజలకి సూపర్గా మంచిది. ఏ రకంగా అయినా సరే మన సొసైటీ లోన్ తీసుకోవాలన్నా సరే, బ్యాంకుల్లో పెట్టుకోవాలన్నా సరే, దేనికైనా సిద్ధంగా ఉంటుంది. రౌడీ రాజ్యం చేస్తే ఈ రాష్ట్రంలో వాళ్ళు ఉంటారా? ఉండలేరు కదా అని చెప్పుకోవటానికి మాటకి పనికి చాలా తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, నేను ఇచ్చే హామీ మాత్రమే నేను చెప్పగలను అన్న దమ్మున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి. పందులు గుంపులుగా వస్తాయి, సింహంగా లాంటి జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చెప్పుకుంటారు, మాటలకి దానికి తేడా ఉంది కదా. ఇవన్నీ చెప్తానే ఉన్నాడు, మేము వింటానే ఉన్నాం. లాగులు కట్టుకుని కాడ నుంచి పనికొచ్చే మాటలు చెప్పాను కానీ పనికిరాని మాటలు ఎందుకు? పనికిరావు. ఏదైనా సరే ఇక్కడ పత్తిపాడు నుంచి బలసాని కిరణ్ ఎంపీ అభ్యర్థి కిల్లారి రోసే గెలవబోతున్నాడు. ఎస్మెంట్ డౌట్ లేదు, రాసుకోండి, బల్ల గుద్దుకోండి. 175కి 175 గెలవబోతున్నాం, 25కి 25 పార్లమెంట్ గెలవబోతున్నాం. ఏ డౌట్ లేదు, రాసుకోండి. కన్ఫర్మ్. ఇదే మీడియాతో తర్వాత మాట్లాడతా.